ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనే దగ్గరుండి సుమతిని జనాని ఒకటి చేసినట్టయింది. అర్చన ఇచ్చిన దరిద్రపు కొట్టు ఐడియా నేనెందుకు విన్నాను? ఏంటి మహా, జనాబావ సుమతకతో సుమంగళి వ్రతం చేసుకున్నాడని ఫీల్ అవుతున్నావా? నువ్వు అప్సెట్ అవ్వకు మహా. ఈ ఐడియా కాకపోతే ఇంకోటి ఇస్తాను. నా దగ్గర చాలా ఐడియాలున్నాయి, అలా దాచుంచాను. ఏంటే నువ్వు ఐడియాలు ఇచ్చేది? నీ చెత్త ఐడియా వల్లే ఇలా జరిగింది. నిన్ను చేత్తో కాదు. ఇంకోసారి ఇలాంటి ఐడియా ఆగు. నా మాట విను మహా. ఒకసారి ఇలాంటి ఐడియా ఇస్తావా? ఇంకొకసారి ఇలాంటి దరిద్రపు గొట్టు ఐడియాలు ఇచ్చావంటే చంపేస్తాను. నా చైర్లోని కూర్చొని నాకు ఏసరి పెట్టేంత చెత్త ఐడియా ఇచ్చావు. ఇలా జరుగుతుందని నాకేం తెలుసు మహా. మాట్లాడావంటే మళ్ళీ కొడతా. వద్దు మహా, వద్దు మహా. ఆయన వ్రతంలో నీకు మాత్రమేనా? ఆ సీత కూడా చెడు జరిగింది కదా. రామ్ తనకిచ్చిన చీర కాలిపోయింది కదా. గుడ్డులో మెల్లగా అదొక గుడ్ న్యూస్ జరిగింది. అయినా ఆ చీర కాలిపోతే దానికి రామ్ ఇంకొక చీర కొనిస్తాడు. పైగా ఆ సీత చేస్తోంది చీరల వ్యాపారం. దానికి చీరలు కొరత. అలా తీసిపారేకు మహా. రామ్ ఇంకో చీర కొనివ్వటం కాదు, సీత తన అమ్మే చీరలో కట్టుకోవడం కూడా కాదు. వ్రతం రోజు చీర కాలిపోవడం ఆ సీతకు అపశకునం. అంటే త్వరలోనే ఆ సీతకేదో కీడు జరుగుతుందని అర్థం. సీత వ్రతం మొత్తం నిన్ను ఏడిపించినా చివరికి అదే ఏడ్చింది కదా. 4 దెబ్బలు పడ్డాక నీ బ్రెయిన్ బాగానే పనిచేస్తోంది. నువ్వు చెప్పింది కరెక్ట్. వ్రతం అంతా నేను బాధపడినా ఆఖరికి అది బాధపడింది. అలా అని రోజు నన్ను కొడతావా ఏంటి? నువ్వు కొట్టకపోయినా నేను ఈ మాట చెప్పుండేదాన్ని. ఇప్పుడు సీతకు ఏ కీడు జరగబోతోంది? దాని జీవితంలో ఏ చీకట్లు కమ్ముకోబోతున్నాయి? సీత, జరిగిన దాని గురించి బాధపడుతున్నావా? అవునత్తమ్మా, అలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. నన్ను మీ మావయ్య పక్కన కూర్చోపెట్టి సుమంగళి వ్రతం జరిపించినందుకు సంతోషపడాలు, రామ్ నీకిచ్చిన చీర కాలిపోయినందుకు బాధపడాలు తెలియడం లేదు సీత. అంతా బావుంది అనుకున్న సమయంలో ఆఖరిన అలా జరగడం బాధేసింది. అలా జరగడం అపశకునం కదా అత్తమ్మా. దానివల్ల ఏమైనా కీడు జరుగుతుందేమోనని భయంగా ఉంది. నువ్వు మంచిదానివి సీత. ఎప్పుడూ అందరికీ మంచి చేయాలనుకుంటావు. నువ్వు చేసే పనుల్లో న్యాయం ఉంటుంది. అలాంటి నీకు ఎలాంటి కీడు జరగదు. మంచి చేసిన వాళ్లకు చెడు జరగదు అన్న గ్యారంటీ ఏం లేదు కదత్తమ్మా. పైగా మంచి వాళ్లకే కష్టాలొస్తాయి అంటారు. మంచివాళ్లు చెడుని ఎదురిస్తారు కాబట్టే తాత్కాలికంగా కష్టాలను ఎదుర్కొంటారు. అయినా మనం చేసిన మంచి ఎక్కడికి పోదు సీత. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ మంచే మనల్ని కాపాడుతుంది. చీర కాలిపోవడం వెనక ఎవరి ప్లాను లేదత్తమ్మా. అది దేవుడు నాకిచ్చిన సంకేతంలా, ఓ హెచ్చరికలా ఉంది. నీకంత అనుమానంగా ఉంటే రేపు రామ్ని తీసుకుని గుడికి వెళ్ళు. ఇద్దరూ అర్చన చేయించి పంతులు గారితో విషయం చెప్పి
పరిహారం అడగండి, అంతా దేవుడు చూసుకుంటాడు. ఆ, అలాగే అత్తమ్మ. ఇప్పుడే రామ్ మామతో చెప్తాను. ఉమ్. వ్రతంలో నేనిచ్చిన చీర కాలిపోయిందని బాధపడుతున్నావా సీత? చీర కాలిపోయినందుకు బాధ కాదు మామ. దానివల్ల ఏదైనా కీడు జరుగుతుందేమోనని భయపడుతున్నాను. అదొక యాక్సిడెంట్ మాత్రమే, దానికెందుకు అంత భయపడతావు? రేపంతకంటే మంచి చీరే తీసుకొస్తాను. అలాంటి చీరలు నువ్వెన్నైనా కొనిస్తావు. నేనంటున్నది అది కాదు. వ్రతం చేసుకున్నప్పుడు అలా జరగడం మంచిది కాదు. అయితే మనం మళ్ళీ వ్రతం చేసుకుందాం. నేను మళ్ళీ నీకు చేరిస్తాను, ఓకేనా? అది కాదు మామా. మరేం చేయాలి చెప్పు? దీనికి పరిష్కారం ఏంటి? నేనొకటి అడుగుతాను, నువ్వేమనుకోవుగా? ఏమనుకోను, అడుగు. అడిగిన తర్వాత కాదనకూడదు. నువ్వు అడిగింది నేను ఎప్పుడైనా కాదన్నానా? రేపు మనం గుడికి వెళ్దాం మామా. ఎందుకు? చీర కాలిపోయినప్పటి నుంచి నా మనసు కీడు శంకిస్తోంది. గుడికి వెళ్ళి పూజ చేస్తే ఏదైనా పరిష్కారం దొరుకుతుంది కదా. గుళ్ళో పూజ చేస్తే నీ భయం పోతుంది అంటే తప్పకుండా వెళ్దాం. అయినా ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మనసు పాడు చేసుకొని బెంగపడితే ఎలా సీత? నీకు తెలీదు మామా, ఏదైనా ప్రమాదం జరిగేటప్పుడు, ఆపదలు వచ్చేటప్పుడు దేవుడు మనకు ముందే ఏదో రూపంలో సూచన ఇస్తాడు. అది గ్రహించి మనం పరిహారం చేసుకుంటే ఏ ప్రమాదం ఉండదు. ఓకే సీత, నువ్వెలా అంటే అలా. రేపు నేను నీతో గుడికొస్తున్నాను, హ్యాపీనా? థాంకు మామా. నీకు మాట ఇచ్చాను కాబట్టే గుడికొచ్చాను సీత. ఆఫ్టర్ ఆల్ చీర కాలిపోయినందుకు అంత బాధపడాలా? అలా అనుకు మామా, అది దేవుడి సూచన అని రాత్రి చెప్పాను కదా. నాకు నువ్వంటే ఇష్టం. నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావనేదే నా భయం. ఈ రామ్ ఈ సీత చేతిని అంత తొందరగా వదిలిపెట్టాడులే. చెప్పండమ్మా, అర్చన అభిషేకమా? మేమిద్దరం జన్మ జన్మలకి విడిపోకూడదని మా పేర్ల మీద గట్టిగా అర్చన చేయండి పంతులు గారు. అలాగేమ్మా. చాలా గట్టి కోరికే. మీ పేర్లు గోత్రం చెప్పండమ్మా. నా పేరు రామ్, తన పేరు సీత. హా, వశిష్ఠ గోత్రం. రాముడు సీత పేర్లు చక్కగా కలిశాయి. మీ జంట కూడా సాక్షాత్తు ఆ సీతారాముళ్లా ఉన్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.